ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ 2 సేమ్ ఒకటే అనుకుంటారండి. కాదు. ఓకే. ట్రేడింగ్ అకౌంటే ఎక్స్‌చేంజ్‌లో ఉన్న ఏదన్నా ప్రొడక్ట్‌ని బై చేయడానికి లేదా సెల్ చేయడానికి వాడే లైసెన్స్‌ని మనం ట్రేడింగ్ అకౌంట్ అంటారు. ఓకే. సో, ట్రేడింగ్ అకౌంట్ అందరికి అవసరమా అంటే అవసరం లేదండి. మీరు ఫారెక్స్ చేస్తున్నా మీకు అవసరం ఉండదు. హ్మ్. కమోడిటీ చేస్తున్నా అవసరం ఉండదు. ఈక్విటీ డెరివేటివ్ చేస్తున్నా అవసరం ఉండదు. ఈవెన్ స్టాక్స్ ఇంట్రాడే చేస్తున్నా సరే మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. ఓకే. కానీ ఇండియాలో బై డిఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ ఏంటంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ డీమ్యాట్ అకౌంట్ 2 కలిపి ఓపెన్ చేస్తుంటారు. అందుకే చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలీదనమాట. సో, డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే అది పర్టికులర్‌గా మీరు బై చేసిన స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, లేదా బాండ్స్ కావచ్చు, వీటి మొత్తాన్ని నిల్వ ఉంచుకునే ఒక యూనిట్ పేరనమాట. ఓకే. దాన్ని డీమెటీరియలైజేషన్ అంటారు. అంటే ఎలక్ట్రికల్ ఫార్మాట్‌లో మీ సెక్యూరిటీస్ మొత్తం స్టోర్ ఉండే ఒక యూనిట్ అనమాట. ఓకే. సో, ఎవరైతే మోర్ దెన్ 1 డే ఉంచుకుందాం అనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ కావాలి. సో, డీమ్యాట్ అకౌంట్ కింద ట్రేడింగ్ అకౌంట్‌కి లింక్ చేస్తారు. అందుకని మనం ఏదైనా బై సెల్ చేస్తే డెలివరీ బేస్ మీద అది ఆటోమేటిక్‌గా డీమ్యాట్ అకౌంట్‌కి వస్తుంది థర్డ్ డే. ఓకే. సో, ట్రేడింగ్ అకౌంట్ అంటేనేమో బై అండ్ సెల్ అంటే ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండే ఆఫీషియల్ లైసెన్స్. ఓకే. దాన్ని మనం బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకుంటాం. హ్మ్. అందుకని మనీ ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నుంచి మీ ట్రేడింగ్ అకౌంట్‌కి వస్తుంది. అక్కడి నుంచి మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం.